సో నిన్నటి నుంచి మనం చూస్తున్నాం రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ ఒక డెలివరీ బాయ్ పైన దాడి చేసిన వీడియో బాగా వైరల్ అయింది. సో దానికి సంబంధించి ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి సో అక్కడ డెలివరీ బాయ్ రావడం జరిగింది. తనకు సపోర్ట్గా ఇక్కడ చాలామంది డెలివరీ బాయ్స్ వచ్చారు. సో అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎవరిని కూడా ఇక్కడ నిలబడనివ్వకుండా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులు లోపలికి తీసుకెళ్లి బంధిస్తున్నారు అంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ భయ్యా. హాయ్ బ్రదర్. హాయ్. మీ వీడియో చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తుంటారు? మీరు అంతా డెలివరీ బాయ్స్? మేమందరం డెలివరీ బాయ్స్, డెలివరీ చేస్తూ ఉంటాం అనమాట. యాక్చువల్గా నేను ఇష్యూ ఏం జరిగిందంటే, నేను వచ్చేసి అతను వీడియో మామూలుగా కొట్టాడు. అతనైతే నిన్న సోషల్ మీడియాలో పెట్టిండు. ఆ వీడియో చూసి నేను పర్సనల్ కాంటాక్ట్ అయ్యి అతను ఇట్లా చెప్పిండు అనమాట. అతని వర్షంలో జరిగింది మొత్తం నాకు చెప్పిండు. నేను కూడా అది విన్న తర్వాత కొన్ని అయితే బెదిరింపు కాల్స్ అయితే మాకు వచ్చినాయి అనమాట. వాళ్ళ నుంచి అడ్వకేట్ అంటూ ఎవరెవరో కాల్ చేశారు. అతను నాకు కలిపిన అనమాట కాల్స్. నేను మాట్లాడా, మీరు వీడియో చేసినా బాగుండదు, చేయమాకని అని చెప్పండి. సరే మేము చెయ్యంలేని చెప్పినా తర్వాత ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఏంటంటే ఇంకా తర్వాత మేము వీడియో డిలీట్ చేయం, మీరు ఏం చేసుకుంటారో మీరు పీక్కోండి, మేము పీక్కుంటాం అంటూ తర్వాత నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే రీల్ చేసిన తర్వాత అది ఇంకా కొంచెం వైరల్ అయింది అనమాట ఎక్కువ మందికి. అసలు ఏం జరిగిందంటే, నేను అతను డెలివరీ ఇవ్వడానికి మామూలుగా ఒక అపార్ట్మెంట్లో డెలివరీ ఇవ్వకపోయి వేరే అపార్ట్మెంట్లో అయితే డెలివరీ ఇచ్చింది అనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత స్విగ్గీ నుంచి అతనికి కాల్ వచ్చిన తర్వాత, సార్ మీరు డెలివరీ ఇవ్వలేదు సార్ అంటే రాంగ్ అడ్రస్ అని అప్పుడు అతనికి అర్థమైందనమాట. తర్వాత అతను వెళ్ళి రాంగ్ అడ్రస్ అని పోయి డోర్ నాక్ చేసి, మేడం డెలివరీ రాంగ్ వచ్చింది మేడం అని మాట్లాడిండు. అతను మాట్లాడితే దానికి మీరు చదువుకోరా అని కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ అయితే వాడారు వాళ్ళు. వాడిన తర్వాత అయితే ఇంకా వాళ్ళు కొట్టడానికి అయితే వచ్చారనమాట ఇతని మీదకి. వచ్చినందుకు ఇంకా అతను వాళ్ళ మమ్మీ ముఖం మీద గాండ్రిచ్చి ఊసింది, ముఖం మీద ఊసి అట్లాగే అతని పై నుంచి కొట్టుకుంటూ కిందకి తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చారు. తర్వాత ఆ వీడియో అతని మొబైల్ లాక్కొని డిలీట్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో డిలీట్ చేసిన తర్వాత అతను ఏం చేశానంటే రీడిలీట్ ఉండిద్ది అనమాట. మామూలుగా అయితే డిలీట్ చేశారు, రీసెంట్ డిలీట్ అని ఉండిద్ది అనమాట. దాంట్లోపై మళ్ళీ మనోడు ఏంటంటే రీబ్యాక్ చేసుకున్నాడు అనమాట. వీడియో రీబ్యాక్ చేసుకొని తర్వాత ఏంటంటే అది సోషల్ మీడియాలో పెట్టిన అనమాట. ఆ వీడియో నా దగ్గరకు వస్తే నేను మెసేజ్ చేస్తే అలా కాంటాక్ట్ అయ్యి నేను కూడా ఆ వీడియో అతని స్ట్రైక్ వేశారు అనమాట. అతని వీడియో మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైక్ వేసినామంటే అతని అకౌంట్లో ఆగిపోయింది. కొంచెం నాది 30K అలా ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. అది తర్వాత నా వీడియో నా దాంట్లో అప్లోడ్ చేసినప్పుడు అది ఇంకా మెంబర్స్కి అందరికి షేర్ చేశారన్నమాట. ఆ వీడియో అది ఇంకా కొంచెం వైరల్ అయిపోయింది అనమాట. ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం వద్దు, మాకేం కావాలంటే ఇప్పుడు డెలివరీ బాయ్కి మాత్రం సారీ చెప్పాలా. చెప్పిన దానికైతే మేము ఆపం. ఇది ఖచ్చితంగా డెలివరీ బాయ్కి సారీ చెప్పాలా. ఇంకేంటంటే మా తోటి యూట్యూబర్ స్టేషన్లో ఉండు, అతను కూడా మార్నింగ్ అలా చేశారనమాట. యూట్యూబర్ అట్లాగే కొంతమంది రైడర్స్ అయితే లోపల ఉన్నారు. మార్నింగ్ నుంచి వదిలిపెట్టాలి. వాళ్ళు పొద్దున్న నుంచి తిన్నారో తాగారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే ఓకే మాట్లాడండి. ఏంటి వాళ్ళు తాగారో తాగలేదు కూడా తెలియదు. మార్నింగ్ నుంచి వాళ్ళని బయట పంపినంటే పంపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం 2 days వచ్చామన్నమాట. ఫస్ట్ సార్ మేము కేసు పెట్టడానికి వచ్చాం సార్. అది గొడవైంది, ఇష్యూ అయినప్పుడు మనోడు వచ్చిండు. అప్పుడు నేను రాలేదు, మనోడు ఒక్కడే వచ్చిండు. కేసు తీసుకొని అంటే నువ్వే రాసి ఇవ్వు, మేము రాయమని చెప్పారు వాళ్ళు పోలీసులు వచ్చేసి. తర్వాత మనోడు చదువుకోలేదన్నమాట. చదువుకోకపోతే అతను ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సారి మళ్ళీ నేను వీడియో పెట్టా. నెక్స్ట్ డే నేను రియాక్ట్ అయ్యి వీడియో పెట్టిన తర్వాత ఏంటి పోలీస్ స్టేషన్ మళ్ళీ పిలిచారు. అతన్ని పిలిచి నీకేం కావాలా మొబైల్, నువ్వు వీడియో సోషల్ మీడియాలో వీడియో ఎందుకు పెట్టావని అతను మొబైల్ వీడియో డిలీట్ చేయని ఉల్టా మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు అతను అంత కొట్టారు, ఊశారు, అంత చేశారు. అసలు నీకేం జరిగింది, నీ బాధ ఏంటి, అసలు ఎట్లా అయింది గొడవని ఏం అడగల వాళ్ళు. డైరెక్ట్గా నీ మొబైల్ ఇట్టి వీడియో డిలీట్ చేస్తా అని మాట్లాడుతున్నారు పోలీస్ స్టేషన్ వర్షన్లో. వాళ్ళు మనోడు ఏమన్నాడంటే నీ మొబైల్ తేలేదు సార్, నేను ఇంట్లో వదిలిపెట్టి వచ్చా, ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ చేసి వచ్చా అని చెప్పారు. మన డెలివరీ బాయ్ అట్లా చెప్తే సరే రేపు మొబైల్ తీసుకుంటారా, అట్లాగే వీడియో డిలీట్ చేసే, నువ్వు వీడియో డిలీట్ ఉంచమాకు అని చెప్పారు అనమాట. అట్లా పోలీసుల నుంచి కూడా మాకైతే వార్నింగ్స్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అంటే ఇప్పుడు అఖిల్ రాజ్ చెప్తున్న వెర్షన్ ఏంటంటే, సో ముందు మాకు రాంగ్ డెలివరీ ఇచ్చాడు, తర్వాత తీసుకోవడానికి వచ్చి తనే దుర్భాషలాడాడు, మా అమ్మని తిట్టాడు, అండ్ ఇంకా తను మత్తులో ఉన్నాడు, ఏదో గంజాయి కూడా తీసుకున్నట్టు అనిపించిందని కూడా, డ్రింక్ చేసి ఉన్నాడేమో, గంజాయి తీసుకున్నాడేమో అని కూడా తను చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా నా పైన అటాక్ కూడా చేయడానికి మార్నింగ్ తను కారు వైపున వెంబడించి తను రోడ్డు పైన వెళ్తుంటే అందరూ కొంతమంది కలిసి అటాక్ చేయడానికి కూడా ప్రయత్నించారంటూ కూడా తను చెప్తూ ఉన్నాడు కదా సార్. అది మొత్తం అయితే రాంగ్ పోర్ట్రేట్ చేస్తుంది సార్. మార్నింగ్ చెప్తుంది నిజమని ఎట్లా అనుకోవాలి? అవును సార్, అతను అమౌంట్లో నాకు కాల్ చేసినమాట. ఏంటంటే నేను అమౌంట్లోనే ఆ వీడియో పెట్టినమాట, నేను మెసేజ్ చేశాను. నేను ఆ రోజు నైటే మాట్లాడాను సార్ అతనితో. నా దగ్గర హిస్టరీ మొత్తం ఉందన్నమాట, కాల్ హిస్టరీ మొత్తం ఉందన్నమాట. ఏంది ఆ రోజు మాట్లాడాను నేను, మంచిగా మాట్లాడుతుండు. అతను లాంగ్వేజ్ తేడా ఉన్నా కూడా నేను పట్టించుకునేవాడిని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అతన్ని
అట్లాగే ఏంటంటే సార్ ఇప్పుడు అతను తిట్టిండు అంటానికి ఇప్పుడు ఏం చేయకపోతే తిట్టరు కదా సార్. ఇప్పుడు నువ్వు నన్ను ఏదో అంటేనే నేను వాళ్ళ రివర్స్ మాట అంటా నేను మిమ్మల్ని. అతను ఏమనేది ఇతను అనిండా ఇప్పుడు అయినా కూడా మీరు వీడియోలో చూసుకుంటే అతను తిట్టినానో లేకపోతే ఏదైనా చేసినానో అతను ఏమంటున్నాడంటే హీరో వచ్చేసి నువ్వు రాంగ్ డెలివరీ చేసినావు అని అది ఒక్కటే వాడుతున్నాడు. అది తప్ప నువ్వు నన్ను తిట్టినవరా అందుకే కొట్టారా అని ఏదైనా వాడుతున్నా. నువ్వు డెలివరీ బాయ్ సూట్ అడిగిండు నువ్వు నన్ను మా అమ్మని తిట్టాడు, దుర్భాషలాడాడు, మత్తులో ఉన్నాడు, కావాలని చేశాడు అని కూడా చెప్తున్నాడు సార్. అది సార్ ఇప్పుడు అతను తప్పించుకోవడానికి ఇప్పుడు అట్లా చేస్తున్నాడు సార్. ఏంటంటే ఏదైనా ఉంటే ఖచ్చితంగా వీడియోలో చెప్పాడు. ఇప్పుడు అతను వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాడు సార్. నువ్వు మా మమ్మీని ఎందుకు తిట్టారో అందుకే నేను కొడుతున్నా అతను అన్నాడు సార్. డెలివరీ బాయ్ నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అసలు కొట్టే హక్కు నీకేముంది అని అతను మాట్లాడాడు. ఆమె ఊసిందని అది ఇది మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏదైనా ఉంటే ఇతను మాట్లాడాడు కదా సార్. అట్లా కాక అతను తప్పు ఉంటే ఇప్పుడు ఇంత పోర్ట్రేట్ అవుతుంది మామూలుగా అతని గురించి ఇంత వైరల్ అవుతుంది. స్టేషన్కి రావచ్చు కదా. స్టేషన్కి ఈ రోజు వచ్చింది ఆమె, ఈ రోజు కూడా వచ్చిందో రాలేదు నాకు తెలియదు సూటిగా. ఈ రోజు కూడా ఇన్ని రోజులు నాకైతే స్టేషన్ దగ్గరికే రాలేదు. యాక్చువల్లీ ఎప్పుడు జరిగింది ఇది జరిగింది వచ్చేసి 2 days బ్యాక్ సార్. 2 days బ్యాక్ సార్. 2 days బ్యాక్ జరిగింది. జరిగిన వెంటనే మళ్ళీ కాల్ చేసి తనకు కాల్ చేసి సారీ చెప్పడం కానీ ఇంటికి పిలిచి నీకు ఎంత అయింది అమౌంట్ అదంతా ఇస్తామని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఏమైనా మాట్లాడడం కానీ జరిగిందా డెలివరీ బాయ్తో? వార్నింగ్స్ వచ్చాయి కానీ అసలు ఏమీ లేదు సార్. మీరు వీడియో డిలీట్ చేస్తారా చేయరా, డిలీట్ చేయకపోతే మీ పరిస్థితి అది వేరే ఎత్తులో నేను అడ్వకేట్ అన్నట్టు కొంతమంది చేశారు సార్. మనకైతే ఎగ్జిక్యూటివ్గా ఎవరు చేశారో మనకు తెలియదు. అడ్వకేట్ అని మీరు వీడియో డిలీట్ చేయండి, మీ సంఘాలు ఏమన్నా కూడా మీరు అసలు పెట్టమాకండి, ఏదైనా ఉంటే మేము మాట్లాడుకుందాం రాండి అని చెప్పారు. మాకు భయం వేసింది సార్. అట్లా రామన్నగానే కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు, మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, మళ్ళీ పిలిచి మళ్ళీ మేము వీడియోస్ పెట్టినందుకు మమ్మల్ని ఏదైనా చేస్తారని భయపడి మేమైతే ఆగినాం అనమాట. అది సార్. ఇంకేమైనా కానీ మార్నింగ్ నిన్న ఎప్పుడు తను అటాక్ చేయడానికి కూడా ప్రయత్నించారు, కొంతమంది వెంబడించారని కూడా చెప్తున్నారు. అవును సార్. అతను మా తోటి యూట్యూబర్ అనమాట. అతను ఏమైందంటే ఇలా జరిగిన సంఘటన అతను తెలిసి కొంచెం ఏంటంటే డెలివరీ బాయ్ని కొట్టారు, ఊసారు, ఇట్లా చేశారు కదా. తోటి డెలివరీ బాయ్కి బాధ ఉంది కదా సార్. ఆ బాధ మీద అతను టెన్షన్గా వెళ్ళిపోయాడు అనమాట. మార్నింగ్ వెళ్ళిపోయాడు. అతను ఒక్కడే వెళ్ళాడు. చేతిలో రాయ పట్టుకున్నది వాస్తవం అన్నది నాకు తెలియదు సార్. నేనైతే లేను ఆ మధ్యలో. అతనైతే పోయారని చెప్పారు, వీడియో తీశారని చెప్పారు. కాకపోతే కొట్టడానికైతే కాదు. ఏం జరిగిందో అడగడానికి పోయి ఉండడు. లేకపోతే ఇంకా అతని వర్షంలో ఏం చేద్దామని పోయిండో మాత్రం తెలియదు, ఐడియా లేదు నాకైతే. అతను కాల్ చేద్దామంటే పోలీస్ స్టేషన్లో ఉన్నానమాట. అతనే పోలీస్ స్టేషన్లో వేశారు. ఇక్కడ ఇంకొక మాట చెప్పు. ఆయనది నాకు తెలిసి యాక్చువల్లీ ఇప్పుడు మన తోటి యూట్యూబర్ అక్కడికి వెళ్ళండి ఏదో ప్యానిక్ అయ్యి ఇప్పుడు ప్రెజర్ ఉంటుంది కదా మన తోటి యూట్యూబర్కి, అదే ఒక రైడర్కి ఇలా అయింది అనేసి అక్కడికి వెళ్ళి అతని దగ్గర చిన్న మిస్టేక్ ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఏదున్నా సరే మనం పిఎస్లోకి వెళ్ళి మాట్లాడాలి. అక్కడ చిన్న మిస్టేక్ వల్ల ఆయన ఇరుక్కుపోయాడు. ఇప్పటి వరకు ఆ యూట్యూబర్ మన రైడర్కి సపోర్ట్ చేసిండు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎందుకు సడన్గా ఆయన ఏం చెప్తున్నారు తెలుసా, రైడర్ తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు మా రైడర్కి సపోర్ట్ చేశారు, అది పక్కన పెట్టేసి రైడర్ మంచోడు కాదు, ఫేక్ రైడర్, అవన్నీ సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఇక్కడను ప్రతి ఒక్కరు ఉన్నారు, ఒక్కరికైనా అడగండి అతను ఫేక్ రైడర్ అని. అంతేందుకు స్విగ్గీ యాప్ ఓపెన్ చేస్తే ఆయన ఎన్ని డెలివరీలు కొట్టిండు, ఆయన కెరియర్ ఏంటి? స్విగ్గీ డెలివరీ సార్ స్విగ్గీనో జొమాటో చేతులు సార్. మాకు స్విగ్గీ చేతులు జొమాటో చేతులు అని అయ్యే మేము అడగం సార్. మా ఊడు అంతే ఇంకా డెలివరీ పార్ట్నర్ అని ఇంకా అదే చూసుకుంటాం సార్. డెలివరీ పార్టీ అయినా స్విగ్గీ పార్టీ అయినా రెండింటిలో ఏదో ఒకటి పక్కా. కానీ అతను ఏం చేస్తాడు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు సార్. మేము అడగలేము, మేము డెలివరీ పార్ట్నర్ అంతే, ఇంకా మాకు అంతే తెలుసు. ఇంకా మీరు అంతా ఎంతమంది గ్యాదర్ అయ్యారు, ఎట్లా గ్యాదర్ అయ్యారు మీరంతా ఈ రోజా సార్? ఈ రోజు మార్నింగ్ నేను వీడియో చేసి పెట్టా సార్. ఎట్లా ఏంటంటే సార్ పోలీసులు మమ్మల్ని ఫస్ట్ కేసు ఫైల్ చేయట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాట్లాడుతుంటే వీడియో డిలీట్ చేయమంటున్నా కానీ మీకు ఏమైంది బాబు, ఎందుకు కొట్టారు, అసలుకి మ్యాటర్ ఏం తెలుసుకోవట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మా తోటిపాటి రైడర్స్ ఉంటే కొంచెం వీళ్ళందరూ కలిసి పోయి స్టేషన్ దగ్గర పోతే మాకు ఏదైనా న్యాయం జరిగిద్దని పోయినాం. దగ్గర 200 members దాకా పోయినాం సార్. కానీ మేము ఏం న్యూసెన్స్ చేయాలా, జస్ట్ వాళ్ళు లాటిలతో బయటికి తరిమేశారు అంతే. కొంతమందిని లోపల పెట్టారని చెప్తున్నారు, బయటకు వస్తారు. కొంతమంది లోపల పెట్టారని చెప్తున్నారు కదా, ఎందుకంటే సార్ బయటకు పోవట్లేదని ఇట్లా మాట్లాడుతున్నామని, వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని డెలివరీ బాయ్కి, అంటే డెలివరీ బాయ్తో మామూలుగా డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నామని అట్లానే వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేసారన్నమాట. మామూలుగా మెయిన్గా మాట్లాడే వాళ్ళని పట్టుకుని లోపలికి తీసుకెళ్తున్నారు. సో అఖిల్ రాజు వెర్షన్ మాత్రం పూర్తిగా డెలివరీ బాయ్ది తప్పు, రాంగ్ డెలివరీ చేసింది కాకుండా మళ్ళీ మా మీద రివర్స్ అయ్యి మా అమ్మగారిని తిట్టాడు, దుర్భాషలాడాడు, సో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం జరిగింది. సో అందుకే నేను రియాక్ట్ అయ్యాను. బేసిక్గా వచ్చి లేదు రాంగ్గా డెలివరీ చేశారు, ఆ ప్యాకెట్ ఇచ్చామంటే నేను ఇచ్చేస్తాను, సో దానికి అక్కడ డిస్కషన్ ఏముండదు, నేను కొట్టే అంత ఇది ఎందుకు అవుతుంది, నేను కొట్టే అంత అయ్యింది, అంత ఆర్గ్యూ అయ్యింది, అంత ఇష్యూ అయ్యింది అంటే తను తిట్టాడు కాబట్టి, మా అమ్మని తిట్టాడు కాబట్టి నాకు అంత కోపం వచ్చింది, మీరు తిట్టినా ఒకవేళ మీ అమ్మని తిడితే మీరు ఊరుకుంటారని క్వశ్చన్ చేస్తున్నాడు సార్. సార్ అది కూడా నేను ఏమంటున్నాను సార్,
అతను పాయింట్లో అలా చెప్తున్నాడు కదా, సీసీ కెమెరా బయటికి తీయమని చెప్పండి. అతని ఇంట్లో ఖచ్చితంగా సీసీ కెమెరా అంటూ ఉండేది కదా, అంత పెద్దోళ్ళు ఖచ్చితంగా సీసీ కెమెరా అంటూ ఉండేది కదా. అసలు ఏం జరిగిందో ఆ సీసీ కెమెరా మొత్తం, ఆ వీడియో మొత్తం తీసుకుని రామని చెప్పండి. ఏంటి అతని వర్షంలో అతను చూపించమనండి, మా వర్షంలో మేము చూపిస్తాం. మా దగ్గర ప్రూఫ్ ఉంది, అతను కొట్టిండు, ఊసిండు, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎట్లా చేసిండు, మొత్తం మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒకవేళ అతనే న్యాయం అనుకుంటే ఏంది, అతను చెప్పిందే రైట్ అంటే సీసీ కెమెరా వీడియో తీసుకుని వచ్చి చూపించమనండి, మేము అందరం ఒప్పుకుంటాం. మేమే అందరూ వచ్చి సారీ చెప్తాం అతనికి. ఏమంటున్నా, అతను వర్షం రైట్ అంటే సీసీ కెమెరా వీడియో తీసుకుని వచ్చి చూపించమని చెప్పండి అంతే. ముందు ఆ డెలివరీ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి తెలుసా తను సినిమా యాక్టర్ అని? తెలుసు అంటే తెలియదు సార్. నేను అతను చెప్పడం మాత్రం సినిమా తర్వాత తెలిసింది అనుకుంటా. అంటే కామెంట్స్లో కింద రాశారు హీరో ఇట్లా హీరో అని. తర్వాత నాకు కూడా కాల్ చేసి ఇట్లా హీరో అన్న ఇట్లా కొట్టారన్న అని నాకు చెప్పింది సార్ నాకైతే. సో టోటల్గా మీరు అంటే ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఏం లేదు సార్, ఏంది అతను వచ్చి మా డెలివరీ బాయ్కి వాళ్ళ మమ్మీ వాళ్ళ ముందా, డెలివరీ బాయ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ముందా సారీ చెప్పాలా. ఇంకోటి ఏంటంటే మా డెలివరీ పార్ట్నర్స్ని, మా యూట్యూబర్ని లోపల వేస్తారన్నమాట, తోటి యూట్యూబర్ని, వాళ్ళందరూ బయటకి అయితే రిలీజ్ చేయాలా ఫస్ట్. ఇంకా అంతకుమించి మాకేం లేదు. ఎస్ సార్. ఇంకేం లేదు సార్, డెలివరీ పార్ట్నర్స్ అంటే మాకు పూర్తిగా వాడదు. అంటే ఒకరోజు పని చేస్తే రెండో రోజు మాకు డబ్బులు రావు. ఈరోజు పని చేస్తేనే మాకు ఇది అవుద్ది. మేము డబ్బులు ఆశించట్లేదు, ఏం ఆశించట్లే. ఈరోజు ఆయనకి జరిగింది, రేపు నాకు జరుగుతుంది, రేపు వీడికి జరుగుతుంది. డెలివరీ పార్ట్నర్స్ అంటే ప్రతి ఒక్కరికి చులకన. ఆ చులకన వద్దు. మేము మీలాంటి మనుషులే, మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మాకు డబ్బులు తక్కువ ఉన్నాయి, రోజు పని చేసుకుంటున్నాం. ఈయన చెప్పారు కదా సారీ చెప్తే అయిపోద్ది అంతే. మేము ఇంకేం అడుగుతున్నామా, ఏం అడగట్లేదు, జస్ట్ ఒక సారీ. నిజాన్ని మొత్తం పోలీస్ వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ లోపల ఏదైతే జరుగుతుందో సార్ దాని గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి. డెలివరీ పార్ట్నర్ తాగిండని చెప్తున్నారు, డ్రగ్ తీసుకున్నాను అంటున్నారు, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. అవునా కదా సార్? ప్రతిరోజు ఆ డెలివరీ పార్ట్నర్తో ఎంతోమంది చేస్తూ ఉంటారు, ఆ స్టోర్లో కానీ అతనితో ఉండే వర్కర్స్, దాన్ని ఏమంటారు, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఎవరైనా వాళ్ళని ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు ఈయన నిజాన్ని నిర్భయంగా మాట్లాడారని చెప్పి ఈయన ఒక్కడనే పాయింట్అవుట్ చేసి నువ్వు లోపలికి రా అని చెప్తే మాలాంటి వాళ్ళకి చాలా చాలా భయం. కెమెరా ముందుకు వచ్చింది, ఒక మైక్ వచ్చిందంటే మాటలే రావు. అలాంటి వ్యక్తి పిఎస్ లోపలికి వెళ్ళి మాట్లాడేంత దమ్ము ఉంటుందా? మా వెనకాల ఎవరున్నారు సార్? ఎవరు లేరు. మాకెవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే ఈ రోజుల్లో మీడియా వాళ్ళే. సో అందుకోసమనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే సార్, ఇంకేం లేదు. ఇప్పుడు అది గంజా తాగేశారు ఏదేదో చెప్తున్నారు. గంజా తాగేసి అంత క్లారిటీగా వీడియో తీయడం అంతగా ఇప్పుడు ఆవిడ తప్పు మాట్లాడచ్చు, కానీ అంత క్లారిటీగా నార్మల్గా వెళ్ళే డెలివరీ బాయ్స్ మాత్రమే వీడియో తీయడానికి మనకి అంత ధైర్యం ఉండదు. అలాంటిది తాగేసి వెళ్ళాడు, డెలివరీ చేసాడు అంటున్నారు, అందులో వీడియో తీయాలి, ఇదంతా అంత మైండ్ సెట్లో ఉండడని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మేము పిఎస్ వరకు వెళ్తూ ఉంటే అక్కడ వెళ్ళిన మొత్తం అందరినీ లాఠీలతో కొట్టడానికి అలాగా ముందుకు వచ్చి రోడ్డు మీదకి దొరికిన వాళ్ళని మాత్రం ముందుకు లోపలికి తీసుకెళ్ళిపోయి. సార్ ఒకటి చెప్పిన సార్, అతను గంజాయి తాగుంటే అతనున్న బాడీకి ఈ హీరో కూడా సరిపోడు సార్. అతని బాడీ జిమ్ బాడీ, అతని మంచి బాడీ ఉంది, మంచి హైట్ ఉన్నాడు, హీరో కూడా సరిపోడు, లేపుకొని పోతాడు అతను గంజాయి తాగుంటే. ఖచ్చితంగా చెప్తున్నా కదా, అతను ఇన్ని దెబ్బలు తినాల్సిన అవసరంలా, వాళ్ళ మమ్మీ వస్తే ఊహించుకోవాల్సిన అవసరంలా, ఇన్ని మాటలు పడాల్సిన అవసరంలా, అతను వీడియో తీయాల్సిన అవసరంలా. కొట్టాలంటే మాకున్న ఫిట్నెస్కి వాళ్ళు కూడా సరిపోరు సార్. మేము 24 hours రైడ్ చేస్తాం, వర్క్ చేస్తాం, మొత్తం ఉంటాం. మాకున్న ఫిట్నెస్ వాళ్ళు కూడా సరిపోరు. చెప్తున్నా కదా, ఒక దెబ్బకు నెలకు బొబ్బ పెట్టచ్చు, నెలకి ఇట్లా ఖర్చుకుంటాడు ఒక దెబ్బకే, అలా చేయవచ్చు అతనున్న బాడీకి. సార్ ఇప్పటి వరకు కస్టమర్స్ డెలివరీ పార్ట్నర్స్ కొట్టినట్టే ఉంది, కానీ ఎక్కడ కూడా ఆ రైడరే డెలివరీ పార్ట్నరే కస్టమర్కి కొట్టినట్టు ఎక్కడ లేదు సార్. ఎందుకంటే మాకు అంత ధైర్యం సరిపోదు, వాళ్ళంటే మేము ముట్టగలం అనేసి. ఇప్పుడు మాది తప్పు ఉంటుందో వాళ్ళది తప్పు ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు సార్ మేడం అనే ఆర్డర్ ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం, కానీ ఎప్పుడు ఇలా మిస్బిహేవ్ చేయడం అలాంటివి మాకు తెలియదు. మేడం అంత మర్యాద పిలుస్తాం కదా, వాళ్ళు మనుషుల్లా కూడా బిహేవ్ చేయరు మమ్మల్ని, మేము మనుషుల్లాగా చూడరు, జంతువులాగా చూస్తారు వాళ్ళు. అసలు గాండ్రిచ్చి ఊసిందంటే ముఖం మీద అప్పుడే అర్థమవుతుంది మా రేంజ్ ఏందో. వాళ్ళు సెలబ్రిటీస్ కదనట్లేదు, కానీ మాకు ఇచ్చే వాల్యూ కూడా మాకు ఇవ్వాలి కదా, మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం, మనం ఉంటుంది కదా, వాళ్ళు అలా ఉన్నారు. నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను, ఇదేంటంటే ఒక డెలివరీ పార్ట్నర్కి ఆర్డర్ పడింది, రెస్టారెంట్కి వెళ్తారు, ఫుడ్ పిక్ రెస్టారెంట్కి వెళ్ళి ఏమవుతుందంటే ఫుడ్ రెడీ అని పెడతారు, కానీ ఫుడ్ ఎవరు అక్కడ 10 నిమిషాలు 20 నిమిషాలు ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం మేము. మాకేముంటుంది, ఆ ఆర్డర్ కంప్లీట్ చేస్తే 30 రూపాయలు 40 రూపాయలు వస్తాయి. రెస్టారెంట్లో ఫుడ్ ఇవ్వకపోతే మేము ఎక్కడికి వెళ్ళి ఫుడ్ ఇవ్వగలం? ఇప్పుడు ఇతను కస్టమరు 20 నిమిషాలు అవుతుంది, ప్రతి ఒక్క కస్టమర్కి ఉంటుంది, నాకు ఆకలి వేస్తుంది, ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఆన్ టైంకి ఫుడ్ రాలేదనేసి. ఆ ఫ్రస్ట్రేషన్ కస్టమర్ కేర్కి కాల్ చేసి మాట్లాడాలి కంపెనీతో. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం డెలివరీ పార్ట్నర్ మీద చూపిస్తారు. వస్తూ ఉండగా ఎక్కడున్నావు, జల్దీరా, మధ్యలో రోడ్ ట్రాఫిక్ ఉంటుంది, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, ఉండవు, ట్రాఫిక్ ఉంటుంది. ఆ మధ్యలో 10 సార్లు కాల్ చేస్తారు, 10 నిమిషాలు అయిపోయాక 20 నిమిషాలు అవుతుంది, మధ్యలో ఆగి లేపి మాట్లాడి రావాలి. ఆ మధ్యలో యాక్సిడెంట్ అయితే అక్కడికి ఇంటికి వరకు వచ్చిన తర్వాత వాళ్ళ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గేట్ దగ్గర ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసిన వెంటనే అప్రూవల్ వస్తుందా? రాదు. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు. అక్కడికి వెళ్ళినాక లోపల లిఫ్ట్ పని చేస్తుందా? పని చేసిన లిఫ్ట్ కూడా సర్వీస్ లిఫ్ట్లో మేము వెళ్ళాలి. ఒక నిమిషం బ్రో, ఆ సర్వీస్ లిఫ్ట్లో పైకి వెళ్ళి ఆ సర్వీస్ లిఫ్ట్ కిందకి రావాలంటే ఎంత టైం పడుతుంది?
డెలివరీ పార్ట్నర్స్, ఆ లోపల క్లీన్ చేసుకునే వాళ్ళు, చెత్త వాళ్ళు అందరూ దాన్నే వాడతారు. మరి ఎలా 10 నిమిషాలు ఆ ఫుడ్ వస్తుంది? దీన్ని ప్రతి కస్టమర్ గుర్తించాలి. 10 నిమిషాలు రావట్లేదని 10 సార్లు కస్టమర్కి అంటే మాకు ఫోన్ చేస్తారు. దీనివల్ల ప్యానిక్ అయ్యి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మీకు ఇవ్వాల్సిన ఫుడ్ వీళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ మీకు ఇస్తూ ఉంటారు. సింపుల్, కస్టమర్ కేర్కి కాల్ చేస్తే రీఫండ్ వస్తుంది కదా, 100 రూపాయలు 200 డబ్బులు మీకు రీఫండ్ వచ్చేస్తుంది. కానీ డెలివరీ పార్ట్నర్ కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అవునా? ఇంకేమైనా మాట్లాడతానంటే చెప్పండి బ్రో. నా పాయింట్ ఆఫ్ వ్యూలో డెలివరీ పార్ట్నర్ని కొట్టడం కరెక్ట్ కాదు అని నేను అంటాను. ఏదైనా ఉందంటే మాట్లాడడం కరెక్ట్.